హాయ్ నమస్తే అండి. ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాను నోక్టా న్యూ సిరీస్ గురించి అండి. కొత్త మోడల్ వచ్చినాయండి. దాని పేరు వచ్చి నోక్టా ఫైండెక్స్ ప్రో అని కొత్త మోడల్ వచ్చినాయండి 2. ఫస్ట్‌గా మనకు చెప్పబోతున్నాను నోక్టా ఫైండెక్స్ అండి. ఈ నోక్టా ఫైండెక్స్ అది ఎవరైతే మనకు ఫస్ట్ టైం తీసుకుంటున్నారో బిగినర్ వాళ్ళకి ఇది బెస్ట్ చాయిస్‌గా డిటెక్టర్‌గా చెప్పుకోవచ్చండి. ముందుగా ఈ డిటెక్టర్‌లో మనకు వారంటీ గురించి చెప్పుకోవాలంటే 2 ఇయర్స్ వారంటీ ఇస్తుందండి. ఈ తర్వాత ఈ డిటెక్టర్ మనకి ఇది వాటర్ ప్రూఫ్ డిటెక్టర్ అండి. మనకు నీళ్ళలో కూడా మనకు 5 మీటర్ల వరకు తీసుకెళ్ళొచ్చండి. ఫుల్లీ వాటర్ ప్రూఫ్ డిటెక్టర్ అండి. ఇక కాయిల్ గురించి చెప్పాలంటే మనకు ఇది 11/28 సెంటీమీటర్ కాయిల్‌తోని వస్తుందండి. మనకి ఇది మీడియం సైజ్ కాయిల్‌తోని వస్తుందండి. దాని తర్వాత మనకి దీంట్లో మనకు డిటెక్టర్ మనకు అన్ని ఫుల్ సెట్ ఇచ్చారండి కంపెనీ వాళ్ళు. దీంట్లో మనకు క్యారీ బ్యాగ్ గానీ, హెడ్‌ఫోన్ గానీ, మనకి డిగ్గింగ్ టూల్ గానీ అన్నీ ఫుల్ సెట్‌తోని ఇచ్చారండి. తర్వాత మనకి మోడ్ గురించి చెప్పుకుంటే దీనికి మనకు పార్క్ కానీ, ఫీల్డ్ కానీ, బీచ్, జ్యువెలరీ మోడ్ 4 మోడ్‌తోని ఇచ్చారండి. ఇక డిస్‌ప్లే గురించి ఏమంటే ఇది ఎల్‌సీడీ డిస్‌ప్లేతోని వచ్చాయండి. బ్యాక్ లైట్ ఆప్షన్ ఇచ్చారండి. నోక్టా ఫైండెక్స్ మెయిన్ ప్యానెల్ డిస్‌ప్లే గురించి నేను చెప్పబోతున్నానండి. ముందుగా చూసుకున్నట్టే మెయిన్ ప్యానెల్‌లో చూసుకున్నట్టే ఇక్కడ మోడల్ నేమ్ ఇచ్చారండి. కింద చూసుకున్నట్టే మీకు బ్రాండ్ నేమ్ ఇచ్చారు నోక్టా అని. చూసుకుంటే ఇది ఈ బటన్‌తో మనం సెన్సిటివిటీ పెంచుకోవచ్చు. ఈ బటన్‌తో చూసుకున్నట్లయితే మనకు బ్రైట్‌నెస్ పెంచుకోవచ్చు. ఈ బటన్‌తో సౌండ్ ఎక్కువ తక్కువ చేసుకోవచ్చు. ఈ బటన్ డిస్క్రిప్షన్ మనకు కావాల్సిన ఐటెమ్‌ని ఆన్ ఆఫ్ చేసుకునేకి ఈ బటన్‌తో మనకు పిన్ పాయింట్ చేసుకోవచ్చండి. మనకి ఎగ్జాక్ట్‌గా లొకేషన్ చూసుకోనికి బటన్ ఒక ఈ బటన్‌తో మనకు ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు. ఇక మోడ్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను మీకు ఆన్ చేసి చూపిస్తున్నా అండి. ఈ బటన్‌ని ప్రెస్ చేస్తే ఈ విధంగా ఆన్ అయిందండి. తర్వాత మోడ్ గురించి చూసుకున్నట్లయితే పార్క్, ఫీల్డ్, బీచ్ మనకు 3 మోడ్‌లు ఇచ్చారండి. 3 మోడ్‌లు ఇచ్చాను. మనం మోడ్ చేంజ్ చేసుకోవాలంటే ఈ విధంగా చేంజ్ చేసుకోవచ్చు ఈ బటన్‌తోని. దాని తర్వాత చూసుకున్నట్లయితే మనకు ఇది వచ్చి సెన్సిటివిటీ. కైలో ఒక సెన్సిటివిటీ పవర్ పెంచుకోనికి ఎక్కువ తక్కువ ఇదే బటన్‌తోని చేసుకోవచ్చు. పైన చూసుకున్నట్లయితే మనకు ఇక్కడ డిస్క్రిమినేషన్ ఇచ్చారండి. చూసుకున్న 10-90 వరకు డిస్క్రిమినేషన్ ఇచ్చారండి. దాని తర్వాత ఈ డిస్క్రిమినేషన్ మనకు ఏదైనా మెటల్‌ని ఆన్ ఆఫ్ చేసుకోవాలంటే ఈ విధంగా ఆఫ్ చేసుకోవచ్చు. సపోజ్ ఐరన్ అనుకుంటే ఏదైనా మనకు చేసుకోవచ్చు. ఈ విధంగా. ఈ డాట్ అనేది వెళ్ళిపోతుంది చూసారా? ఈ విధంగా వెనక ముంగట చేసుకుంటే ఉంటది. ఇక్కడ చూసుకున్నది స్క్రీన్ పైన చూసుకున్నది ఇది బ్యాటరీ ఇండికేటర్ ఇచ్చారండి. బ్యాటరీ మనకు ఛార్జింగ్ ఎంత ఉంది అన్నది చూసుకోనికి. ఈ పక్క బటన్ చూసుకున్నట్టు మనకు డిస్ప్లే ఒక బ్రైట్‌నెస్‌ని పెంచుకోవచ్చు. ఎక్కువ తక్కువ చేసుకోవచ్చు. ఓకే. దాని తర్వాత ఇది సౌండ్ అండి. సౌండ్‌కి బటన్ ఇక్కడ ఇచ్చారండి. సౌండ్ పెంచుకోవాలంటే పెంచుకోవచ్చు ఈ బటన్‌తోని. ఎక్కువ తక్కువ చేసుకోవచ్చు. ఒకటే బటన్‌తోని ఎక్కువ తక్కువ చేసుకోవచ్చు. తర్వాత ఈ సైడ్‌లో చూసుకున్నట్టే మీకు ఈ డెప్త్ గేజ్ మెటల్ యొక్క డెప్త్ గేజ్ మీకు ఇండికేట్ చేస్తా ఉంటది. దాని తర్వాత ఇక్కడ చూసుకున్నట్టే మీకు ఇంకోటి పిన్ పాయింట్ ఇచ్చారండి. పిన్ పాయింట్ ఈ మెటల్ యొక్క ఎగ్జాక్ట్ లొకేషన్ చూసుకొనికి పిన్ పాయింట్ ఇచ్చారండి. సింపుల్ ఆపరేటింగ్ అంటే ఈజీ టు ఆపరేటింగ్ ఉంటది. మీకు గాని డిటెక్టర్ కావాలంటే స్క్రీన్ పైన ఉన్న నంబర్‌కి కాంటాక్ట్ చేయొచ్చండి. థాంక్ యూ అండి.